హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఈ2 రోడ్ వైపు అయితే ఉన్నాము. నేను అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించి ప్రతి 3 నెలలకోసారి అప్డేట్ ఇస్తా అని చెప్పా కదా! లాస్ట్ టైం వీడియో తీసినప్పటి నుండి ఇప్పటికి ఒక 4 నెలలైతే వస్తుంది. ప్రెజెంట్ ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలో కొత్తగా ఏంటంటే, ఈ ప్రాజెక్ట్స్ వైస్‌గా చూసుకుంటే అన్ని ప్రాజెక్ట్స్‌కి సంబంధించిన పనులైతే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. అలాగే కొత్తగా వచ్చిన మార్పు ఏంటంటే, ఇప్పుడు మనం ఈ2 రోడ్ ఉన్నాం. ఈ2 తర్వాత అటు పక్క ఈ1 రోడ్ అయితే వస్తుంది. ఈ1 రోడ్ దాటిన తర్వాత అదంతా రివర్ ఫ్రంట్ ఏరియా అనమాట. ఈ1, ఈ2 ఈ 2 రోడ్ల మధ్యలో వచ్చేసి లోక్ భవన్ ఇంకా సీఎం గారి రెసిడెన్స్ అయితే వస్తాయి. ఈ రాజ్ భవన్‌ని లోక్ భవన్‌గా అయితే కొత్తగా నామకరణం అయితే చేశారు. అంటే పేరైతే మార్చారు. ఈ లోక్ భవన్ 169 కోట్ల రూపాయలతో కట్టడం కోసం టెండర్‌లకైతే ఆహ్వానించారు. ప్రెజెంట్ మీకు ఎగ్జాక్ట్‌గా ఆ లొకేషన్‌లోనే ఆ లోక్ భవన్ అయితే వస్తుంది. ఇటువైపు వచ్చేసి సీఎం గారి రెసిడెన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఈ1, ఈ2 ఇక్కడ ఎంట్రన్స్‌లో ఒక 2 అంటే గేట్‌వే టవర్స్ అయితే వస్తాయి. ఆ గేట్‌వే టవర్స్ ఒక్కొక్కటి 60 అంతస్తుల హైట్‌లో అయితే ఉంటాయి. కొత్తగా మీ కోర్ క్యాపిటల్ ఏరియాలో ఏంటంటే రోడ్లు గానీ, ఇంకా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ప్రాజెక్ట్స్‌కి సంబంధించిన పనులు కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. నేను ప్రతి 3 నెలలకోసారి కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించి పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. ఈ కోర్ క్యాపిటల్ ఏరియా వచ్చేసి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, అంటే ఈ1 నుండి స్టార్ట్ అయ్యి ఈ9తో అయితే ఎండ్ అవుతుంది. లాస్ట్ టైం మనం వీడియో అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ9 నుండి మళ్ళీ ఈ1 వరకు అయితే చూపించాను. ఇప్పుడు కూడా సేమ్ నేను ఈ9 నుండి ఈ1 రోడ్డు వరకు ప్రెజెంట్ ఇప్పుడు కోర్ క్యాపిటల్ ఏరియా ఎలా ఉందో చూపిస్తాను. ఈ కోర్ క్యాపిటల్ ఏరియాకి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ N11, N12 ఈ 2 రోడ్లు అయితే ఉంటాయి. దీని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం 8.6 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. దీని పొడవు కూడా 1 కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది. అంటే N11 నుండి N12 వరకు ఈ 2 రోడ్ల మధ్యలో కిలోమీటర్స్ వచ్చి 1 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. నేను ఈ వీడియోలో ప్రెజెంట్ ఇప్పుడు కోర్ క్యాపిటల్ ఏరియా ఎలా ఉందో మీకు డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి.